హలో అందరికీ, ఈ వీడియోలోని బొచ్చు చేప, ఇది ఏటి చేప అండి. నీచు వాసన లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే చేప ముక్కని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత లాస్ట్లోని మళ్ళీ ఉప్పు, పసుపు, నిమ్మ చెక్క పిండేసి మళ్ళీ ఒకసారి కడిగి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు, దానిలోని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, ఒక కరివేపాకు రెబ్బ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పేస్ట్లోని కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని పేస్ట్ అంతా కూడా ప్రతి ముక్కకి పట్టేలాగా ముక్కల్ని మసాజ్ చేసినట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని టైం ఉంటే ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి, లేదంటే ఒక 10 నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ ఉప్పు కారం అనేది చేప ముక్కలకి బాగా పడుతుంది. తర్వాత ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగేసి నానబెట్టుకోవాలి. 2 కేజీల చేప ముక్కల్లోకి నేను ఇక్కడ 1/4 కిలో వరకు నూనె అయితే తీసుకున్నాను. ఫిష్ కర్రీలోకి ఎప్పుడైనా నూనె కొంచెం ఎక్కువే ఉండాలన్నమాట. దీనిలోని బిర్యానీ దినుసులు ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. పెద్ద ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని ఇవి బాగా ఎర్రగా వేగిన తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా ఎర్రగా వేగనివ్వాలి. ఇది వేగేలోపు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు, దీనిలోని పులుసుని అయితే తీద్దాము. చాలామంది చింతపండు అనేది పూర్తిగా పులుసు తీయరనమాట. అలా చేయడం వల్ల పులుపు అనేది అసలు రాదు కర్రీలోకి. బాగా పిసికేసి చింతపండు రసాన్ని అయితే తీయాలి. ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ చేప ముక్కల్ని అయితే వేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని మనం మంచిగా సర్దినట్టుగా వేసుకోవాలన్నమాట. ఎట్లా పడితే అట్లా కొమ్మరించకూడదు. సర్దినట్టుగా ఒకదాని వెంబటి ఒకటి వేసుకొని లాస్ట్లోని ఆ గుజ్జు అనేది ఉంటుంది కదండి, మ్యారినేషన్ చేసిన అది కూడా వేసుకోవాలన్నమాట. పైన వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అలా ఉడికించుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ మనం ఇలా ఉడికించినప్పుడే 20 నుంచి 30% ముక్క అయితే ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి. దీన్ని వేసుకున్న తర్వాత మనకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 3 గ్లాసుల వరకు వాటర్ వేసాను. ఇలా వేసుకొని ఎలా పడితే అలా కలపకూడదు. తెలుసు కదా, చేపల కూర ఎప్పుడైనా ఎలా పడితే అలా తిప్పకూడదు. మసిగుడ్డుతో పట్టుకొని కొదపడం కానీ కళాయిని, లేదంటే అట్ల కాడలు ఉంటాయి కదా, అలాంటి గరిటెలతోనే చేయాలన్నమాట కర్రీ అనేది. మనం ఇందాక కొంచెం వేసుకొని కలుపుకున్నాం కదా అన్నీ కూడా. ఇప్పుడు సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు అంతా కూడా ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇంక ఇది ఉడికేలోపు ధనియాలు 1 కప్పు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు వేయించేసుకోవాలి. ఇవి చల్లారేలోపు ఒకసారి కర్రీ అయితే చూద్దాం అన్నమాట. చూడండి, ముక్క అంతా కూడా ఉడికిపోయింది చక్కగా. ఇప్పుడు ఇంకా మీడియంలో పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 2 స్పూన్ల కొబ్బరి తురుము వేస్తున్నాను. ఇది బయట కొన్నదండి. ఇలా కాకుండా కొబ్బరిని మనం మిక్సీ పట్టుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దానిలోని ఆయిల్ అంతా కూడా కొబ్బరిలోని ఆయిల్ వస్తుంది కూరలోకి. టేస్ట్ చాలా బాగుంటుంది. చేపల కర్రీలో కొబ్బరి తురుము వేస్తే చాలా బాగుంటుంది. పెట్టేసి మరొక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం చల్లార్చుకున్న ధనియాలు ఉన్నాయి కదా, ఇవైతే మిక్సీ పట్టేసుకొని, అలాగే కొత్తిమీర ఒక 10 రూపాయల కట్ట ఉంటుంది కదా, చిన్న కట్ట, ఆ కొత్తిమీరని కట్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ముక్క అంతా పూర్తిగా ఉడికిపోయింది. కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు దీనిలోకి మనం ఏదైతే మసాలా పట్టుకున్నాం కదా ధనియాల పొడి, అదైతే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. కావాలి అనుకుంటే ఇవి ఉంటాయి కదండి గసగసాలు, ఇవి కూడా వాటర్లో కొంచెం నానబెట్టుకొని వేసుకోవచ్చు. వేసుకోకపోయినా కానీ పర్వాలేదు. కొద్దిసేపు మగ్గించుకున్నామంటే కూర రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి ఎంత డెలిషియస్గా కనిపిస్తుందో. ముక్క చక్కగా ఉడికిపోయింది. ఇలా చేపల పులుసు కానీ చేశారంటే అదిరిపోతుంది అన్నమాట. ఇల్లంతా ఇదే వాసన ఈరోజు మాకైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.